హాయ్ అండి. మనకి బుల్లిష్‌గా ఉన్న సెక్టార్స్ వచ్చేసేసి నిఫ్టీ ఐటీ సెక్టార్ అండ్ నిఫ్టీ ఆటో సెక్టార్ అనేవి బుల్లిష్‌గా ఉన్నాయి. దానికి సంబంధించిన స్టాక్స్, దాని అనాలిసిస్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ లెర్నింగ్ కోసం మాత్రమే. మీరు ఎంట్రీ తీసుకునే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోండి. సో, నేనిప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద నిఫ్టీ ఐటీ సెక్టార్స్ సంబంధించిన ఇండెక్స్ చార్ట్ అనేది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీకిప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఐటీ సెక్టార్ సంబంధించిన చార్ట్ వచ్చేసి మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయ్యి సస్టైన్ అవుతూ ఉండింది. ఇన్ని రోజులు కూడా మనం చూసాము. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చేసేసి చాలా నెగెటివ్‌గా ఉండింది. బికాస్ ఆఫ్ కొన్ని బ్యాడ్ న్యూసెస్ వల్ల ఇది అంతగా మొమెంటం అయితే రాలేదు. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి 2 వీక్స్ వరకు సస్టైన్ అవుతూ ఉంది. సో, దీనికి సంబంధించిన స్టాక్స్ ఏవైతే రెడీగా మొమెంటంకి ఉన్నాయనేవి చూసేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి హెచ్‌సిఎల్ టెక్ స్టాక్. హెచ్‌సిఎల్ టెక్ స్టాక్‌ని మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినప్పుడు ఇది కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతూ మనకు మొమెంటం అయితే స్టార్ట్ అయింది. అండ్ దీన్ని మనం 1 డే టైమ్ ఫ్రేమ్‌లో కూడా చేంజెస్ చూసుకుంటే చూడండి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చి సస్టైన్ అయింది. సో, ఇక్కడి నుంచి కూడా మనకి అబోవ్ హై లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఇది మన టార్గెట్ అయితే అవుతుంది. సో, దీన్ని మనము ఇట్లా మనం ఈ స్టాక్‌ని స్వింగ్ ట్రేడింగ్‌కి హోల్డ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి మనము మొమెంటం 10%, 20% వెళ్తూ ఉన్నప్పుడు మనం ట్రైల్ చేసుకుంటూ మొమెంటం అయితే చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి సడెన్‌గా నెగెటివ్ న్యూస్ వచ్చినా ఏమైనా అయినా కానీ, సడెన్ ఫాల్ వచ్చినా కానీ మన ప్రాఫిట్‌ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. సో, ఇది మనం అన్నీ కూడా చార్ట్స్‌ని వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మాత్రమే అబ్జర్వేషన్ అయితే చేద్దాం. సో, అలా మనకి అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అంతవరకు మన టార్గెట్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ స్టాక్‌ని అబ్జర్వేషన్ చేసినట్టయితే కోఫోర్జ్ స్టాక్. కోఫోర్జ్ స్టాక్‌లో మనకి రెసిస్టెన్స్ ఏదైతే ఈ లెవెల్ 2000 లెవెల్ ఉందో ఆ లెవెల్ అనేది బ్రేక్ కావడానికి ఉంది. ఇంకా మనకి బ్రేక్అవుట్ అయితే కాలేదు. ఇవన్నీ కూడా వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయాలి. సో, కోఫోర్జ్ స్టాక్ అయితే ఇంకా మనకి బ్రేక్అవుట్ అయితే రాలేదు. ఇది కూడా బ్రేక్అవుట్ వచ్చిందంటే మనకి మంచి మొమెంటం అండ్ ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ స్టాక్‌ని అబ్జర్వేషన్ చేసినట్టయితే పర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ స్టాక్. ఇది కూడా మనకి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తూ క్యాండిల్ అయితే ఇంకా క్లోజ్ అయితే కాలేదు. ఇంతకు ముందు 2 టైమ్స్ కూడా మనకి డిసెంబర్ 16, 2024లో ఒకసారి డిసెంబర్ అదే మంత్‌లోనే డిసెంబర్ ఎండింగ్‌లో మనకి బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ కాలేక అక్కడి నుంచి ఫాల్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ జూన్ 23 2025లో కూడా బ్రేక్ చేయడానికి దగ్గరగా వెళ్ళి లెవెల్ అక్కడి నుంచి కూడా రిజెక్షన్ అయితే వచ్చేసింది. సో, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే ఇంకా ఈ స్టాక్‌లో కూడా రాలేదు. సో, నెక్స్ట్ స్టాక్ నిఫ్టీ ఆటో సెక్టార్ స్టాక్‌ని వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినప్పుడు ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తూ ఇంకా మనకి క్యాండిల్ క్లోజింగ్ అయితే ఈ వీక్ కాలేదు. సో, అంతకన్నా ముందు వీక్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే అయ్యి సస్టైన్ అయింది. సో, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది నిఫ్టీ ఆటో సెక్టార్ అయితే మనకుంది. కాబట్టి బుల్లిష్‌గా ఉన్న స్టాక్స్ ఏంటివి అనేది మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే మదర్సన్ స్టాక్ ఒక్కటి మాత్రమే మనకి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయి అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఆ లెవెల్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ ర్యాలీ అయితే చేసేసాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను మీకు ఒక చార్ట్‌ని చూపిస్తాను. హీరో మోటోకార్ప్. సో, హీరో మోటోకార్ప్ లిమిటెడ్ స్టాక్‌ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే చూడండి, 4669 లెవెల్ ఏదైతే ఉండిందో ఈ లెవెల్ అనేది చాలా వరకు ఇక్కడే మనకి కన్సాలిడేషన్ వచ్చేసింది. బట్ ఒక్కసారి బ్రేక్ అయ్యాక ఇక్కడి నుంచి కూడా మనకి అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్ ఆల్ టైమ్ హై పాయింట్ 1379 పాయింట్స్ మొమెంటం అంటే 28% మూవ్ అనేది ఈ స్టాక్‌లో అబ్జర్వేషన్ చేసాం. అన్ని స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయాయి. కాబట్టి మదర్సన్ స్టాక్ మాత్రమే మనకి ఇంకా మొమెంటం చేయడానికి ఉన్న స్టాక్. సో, ఇవి సెక్టార్స్ దానికి సంబంధించిన స్టాక్స్. సో, ఇంకా ఏమైనా మీకు ఉంటే కమెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి మనం వీడియోస్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద